మనం బోధన్‌లోని స్కూల్ దగ్గరున్నాం. మరి ఈ స్కూల్ ప్రభుత్వ పాఠశాల. పత్రిజీ గారు ఇక్కడ ఈ పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. అంటే ఒక విద్యార్థి దశ నుంచి కూడా తాను ఏ విధంగా ఎదిగారు, తన లోపల జ్ఞానాన్ని ఏ విధంగా పెంచుకున్నారు. ఎందుకంటే ఆ మొక్క ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా చూసుకుంటే అది తర్వాత పెరిగి పెద్ద వృక్షమై ఎంతో మందికి ప్రయోజనకారిగా ఉంటుంది. అదే విధంగా విద్యాబుద్ధులు నేర్పించిన ఈ విద్యాలయం అనేది ఇక్కడ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే ఒకప్పుడు ఎడ్యుకేషన్‌గా ఉన్న ఈ స్కూల్ ప్రస్తుతం ఇది బాలికల ఉన్నత పాఠశాలగా కూడా ఉందన్నమాట. మరి ఇక్కడ కనిపిస్తున్న ఈ స్కూల్‌లోనే, ఈ ప్రదేశంలోనే పత్రి సార్ 5వ తరగతి వరకు చదువుకున్నారు. అంటే ఈ ప్రదేశంలో ఇక్కడ తిరగటం, రోజు చక్కగా చదువుకోవటం, పిల్లలందరినీ కూడా వారంతా కూడా ఆడుకుంటున్నా, పాడుకుంటున్నా చాలా కీ రోల్ ప్లే చేసేవారు పత్రి గారు. అంటే ఇక్కడ చెప్తుండే చాలా నాటీగా ఉంటుండేవారు. అంటే సమయస్ఫూర్తిగా ఉంటుండేవారు. అంటే ఎప్పుడు ఏదైనా కూడా స్పాంటేనిటీ అనేది చాలా ముఖ్యంగా వ్యవహరిస్తూ ఉండేవారు పత్రిజీ అని ఇక్కడ చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. అలాగే పత్రిజీ గారి గురించి, వారితో ఉన్న జ్ఞాపకాల గురించి పంచుకోవడానికి కూడా పర్మనెంట్ మాస్టర్స్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సార్ మీ పేరు, అలాగే పత్రిజీ గారితో మీకున్న అనుబంధం? నా పేరు శ్రీనివాసరావు అండి. 2004 నుంచి నాకు విపశ్యన చేశాను. అయితే పత్రిజీ గారు ఇక్కడే జన్మస్థలం ఉంది. ఇంటికి దగ్గరలోనే స్కూల్ ఉన్నది. ఈ స్కూల్‌లో సార్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుండేవాళ్ళు. అప్పట్లోనే ఆధ్యాత్మికంగా ఉంటూ అంటే ఎలా మనం సొసైటీలో ఉండాలి, సొసైటీలో ఎలా మెలగాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, చిన్నప్పటి నుంచి కూడా తన అనుభవాన్ని కూడా ఫ్రెండ్స్‌కి పంచుతూ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ ఒక ఆత్మ గురించి గాని, ధ్యానం అంటే ఆత్మ గురించి గాని తెలియజేయడం జరిగింది. స్పిరిచువల్‌గా ఎలా ఉండాలని చెప్పేసి తెలియడం జరిగింది. ఈ రోజుల్లో చిన్నప్పుడులోనే పత్రిజీ గారు అంత స్పిరిచువల్‌గా ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ రోజుల్లో మనం పిల్లల్ని చదివిస్తున్నాం. ఏ పిల్లోడు గాని మా పిల్లలు ఆత్మజ్ఞాని గావాలని ఎవరు కోరుకోరు. మా కొడుకు ఏ నేషనల్ స్కూల్‌లో చదవాలా, ఇంటర్నేషనల్ స్కూల్‌లో వెళ్ళాలా, సీబీఎస్‌ఈ స్కూల్‌లో చదవాలా, ఎంత సంపాదించాలా, వాడు ఎన్ని బిల్డింగ్‌లు కట్టాలా, ఎక్కడికి పోవాలా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు తప్పితే, ఈరోజు మా పిల్లోడు ఆత్మజ్ఞానంగా ముక్తి పొందాలి అని చెప్పేసి నలుగురికి ఉపయోగపడాలని ఎవ్వరు అనుకోరు. ఎంతసేపున సొసైటీలో ఉన్న వాల్యూ కోసం పోరాడుతున్నారు తప్పితే, ఈరోజు ఆత్మజ్ఞానం గురించి పోరాటం ఎక్కడ జరగట్లేదు. ఏ స్కూల్‌లో కూడా ఆ పరిచయం లేదు. అది లేకపోయేసరికి ఈ రోజుల్లో పిల్లలకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేకపోయేసరికి వాళ్ళు పెట్టే స్ట్రెస్‌కి ఈ రోజుల్లో సూసైడ్‌లు చేసుకోవటం గానీ, మెంటల్ డిప్రెషన్‌కెళ్ళటం గానీ ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ మనశ్శాంతి, ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి. ప్రతి స్కూల్‌లో గూడా, కాలేజీలో గూడా ధ్యానం గావాలి. నువ్వు నేషనల్ స్కూల్‌లో చదివించుకున్నా, ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివించుకున్నా పిల్లలకి ధ్యానం అనేది ఉంటేనే మంచిగా సొసైటీలో మనం ఎలా మెలగాలి, అందరితో మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండే కులవర్ణత, మతవర్ణతలు లేకుండా అందరితో కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశం వాళ్ళలో ఒక క్రియేషన్ జరుగుతది. ఏ మతమైన, ఏ కులమైనా ఉండేది ఒకటే రక్తం. అట్లాంటి భావన మనం కలగజేస్తేనే సొసైటీలో పిల్లలు తీవ్రవాదులు గాకుండా, సొసైటీకి విరుద్ధం గాకుండా ఈరోజు సొసైటీలో అందరితో కలిసిపోయి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సొసైటీని ఉద్ధరించే విధంగా తయారు చేయాలి తప్పితే, ఈరోజు అన్ని బిల్డింగ్‌లు కట్టాం, ఇన్ని బిల్డింగ్‌లు కట్టాం అనేది మన ఆలోచన మార్చుకోవాలని తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా కొడుకు ఆధ్యాత్మిక ఎంత ఎదుగుదల ఉంది సొసైటీ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అవసరమే. ఇది కూడా అందరికీ నేను చెప్పే విషయము. ఇంకోటి పత్రిక గారితోని మాకు చాలా మంచి అనుభవం ఉంది. ఎందుకంటే దాదాపు 5లోనో, 6లోనే టీటీడీ కళ్యాణ మండపంలో ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రామ్‌కి నేను వెళ్ళడం జరిగింది. సారు మాట్లాడిన తర్వాత ఆ ఫ్లూట్ వాయించాడు. ఆ సార్‌కి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అప్పటికే నాకు కొద్దిగా ధ్యాన పరిచయం, విపశ్యన చేశాను కాబట్టి ధ్యాన పరిచయం అనేది ఉన్నది. ఆ రోజు సార్ నేర్పించిన ధ్యాన విధానం శ్వాస మీద ధ్యాస ఎంత సింపుల్ టెక్నిక్‌తో చెప్పాడు. ఆ రోజు నుంచి సార్‌ని మరవకుండా నేను ప్రతిరోజు 2004 నుంచి ఈ రోజు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూనే ఉన్నాను. నాకు చాలా చాలా మంచి అనుభవాలు కలిగినాయి. సారు జన్మస్థలానికొచ్చిన తర్వాత ఆ సారు ఫస్ట్ టైమ్ ఈడకొచ్చిన తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేవు. నేను జరిగిన స్కూల్ అని ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తుండే. ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ చూడండి, అక్కడికి నుంచి ఇక్కడికి 10 సార్లు తిరుగుతూ ఉండే. అట్లా సార్‌కి ఆ జన్మస్థలం అంటే ఎంత ప్రేమ, ఎంత ఆనందం. ఇక్కడ కూడా ధ్యాన ప్రచారం చేసి ఇక్కడ బోధనలో ఉన్న ప్రజలు కూడా ధ్యానం నేర్చుకొని మంచి ఆరోగ్యం, మంచి ఆనందంతో ఉండాలని చెప్పి చాలా సంకల్పంతోనే అక్కడ సారు ఇల్లుని ధ్యాన కేంద్రంగా మార్చడం జరిగింది. 2009లో నన్ను ఎలక్షన్‌లో ఎమ్మెల్యేగా నిలబెట్టడం సారు గురువుగారి ఆజ్ఞను కాదనలేక మేము 2009లో ఎలక్షన్‌లో పోటీ చేయడం జరిగింది.
ప్రతి ఇంటికి నా శక్తి మేరకు ఒక టీముని తయారు చేసి ప్రతి ఇంటికి నియోజకవర్గంలో పాంప్లెంట్ పంచుకుంటూ ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. గురువుగారు ఆజ్ఞతో చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుందనే విధానంతోనే ప్రతి ఇంటికి కూడా 2 సార్లు ఎలక్షన్ అయ్యేలోపు 2 సార్లు ప్రతి ఇంటికి కూడా పాంప్లెంట్ పంపడం జరిగింది. ఆ రోజుతో నాతో పనిచేసిన టీం కూడా చాలా యాక్టివ్‌గా ఉండే. ప్రతి బోధన నియోజకవర్గంలో ప్రతి వాళ్ళకి కూడా ధ్యానం గురించి తెలవని వాళ్ళు లేరు. వాళ్ళు సాధన చేస్తున్నారో లేదో అని వాళ్ళ వాళ్ళ సం వాళ్ళ వాళ్ళ ఇష్టం అది. కాబట్టి అంతా మంచిగుండేది. ఇక్కడ 2009లో నేను ధ్యాన కేంద్రం ఇన్‌చార్జ్ చేశారు సార్. ఫస్ట్ దత్తు గారు చేశారు. దత్తు అయితే ఎక్సలెంట్ పని చేసిండు. ఆయనైతే డబ్బులు లేకున్నా కూడా ప్రోగ్రామ్ నిర్వహించేవాడు. అట్లాంటి ఇక్కడ స్కూలు, కాలేజీలు తీసుకొచ్చి ధ్యాన కేంద్రంలో కూర్చోబెట్టి ధ్యానం చేపిచ్చేసి అట్లా ఆయన ద్వారా మేము కూడా ఇక్కడికి సెంటర్‌కి రావడం జరిగింది. తర్వాత 2009 నుంచి 2014 దాకా నేను ఇన్‌చార్జ్‌గా ధ్యాన కేంద్రం సార్ పత్రిజ గారు పెట్టడం ద్వారా ధ్యాన కేంద్రం ఇన్‌చార్జ్‌గా పనిచేశాను. ఈ ప్రతి గురువులు చాలామంది వచ్చారు క్లాసులు తీసుకోవడానికి. ప్రతి స్కూల్‌కి, ప్రతి కాలేజీకి, ఎక్కడ ఊర్లకి మాస్టర్‌ని వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ క్లాసులు చెప్పి ధ్యాన ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ప్రతిసారి ఒకసారి ఒకటే చెప్పేవాడు, "నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఎళ్ళకూడదు శ్రీనివాస్" అని చెప్పేవాడు. అదే విధంగా మేమున్నప్పుడు ఇప్పటికి గూడా ఎవరొచ్చినా గూడా అందరికి కడుపు నిండా అన్నం బెట్టి, వాళ్ళకి గావాల్సిన సర్వీస్ జేసి, ఇప్పుడు గూడా ధ్యాన కేంద్రాన్ని మా ఇప్పుడున్న ఇన్‌చార్జ్‌లు గూడా చాలా చక్కగా నడిపిస్తున్నారు. ఇటువంటి పత్రిజారు బోధనలో జన్మించడమే అదృష్టం. ఈ జన్మస్థలానికి చాలా మంచి పేరుంది. ఈ జన్మస్థలంలో బోధన ప్రజలు చాలా అదృష్టవంతులనుకోవాలి. కాబట్టి ఈ ధ్యానము అనేది అందరికి అవసరము. ప్రతి ఒక్కళ్ళు గూడా మనశ్శాంతి లేదు. ఎక్కడా గూడా మనం ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి లేదు. అసలు మనకు కావాల్సినవి పొందలేక ఐకిక సుఖాల కోసం ఎంటబడి మనకున్న సంస్కారాన్ని వదిలేసుకొని ఎక్కడో ఆనందం కోసం బయట ఎక్కడెక్కడో ఎతుకుతున్నాం. ఎక్కడా లేదు. నేను మొన్న ఒక ఎడిటోరియల్ చదివాను. ఎక్కడా ఏమీ లేదు. నీ లోపట అంతా ఉంది. దాన్ని తెలుసుకో, నీకు ప్రపంచమే నీకు సరెండర్ అయిపోతదని జెప్పేసి ఒక పత్రికలో నేను చదివింది. అప్పటి నుంచి నా మనసు గూడా బాగా దాని మీద అంటే పనిచేస్తుంది. ధ్యానం నేర్చుకుంటే అద్భుతం, మహాద్భుతం. నా అనుభవం చెబుతున్నా గదా! నేను ఒకసారి ఆత్మ వెలుగును చూసిన వాడిని నేను. ఆత్మ వెలుగును చూసినప్పుడు అందరూ గూడా ఆత్మ వెలుగు అందరిలో గూడా చూశాను. అసలు ప్రేమ, కరుణ, దయ ఇట్లా జావగారినట్టు ఎవ్వరి మీద కోపం ఉండదు. అసలు అటువంటిది నేను 2 నిమిషాల అనుభవం పొందాను. ఆత్మ వెలుగు అసలు ఆ వెలుగు చూడాలంటే అదృష్టం ఉండాలి. అటువంటి వెలుగు నా కళ్ళారా చూశాను. ఇదంతా గూడా పత్రిసారి గారి దయ. సారు నేర్పిన విధానం, సంస్కారము అన్నీ గూడా మేము చాలా ఈరోజు గూడా అవే పనిచేస్తున్నాయి. కాబట్టి ఇదంతా గూడా పత్రిసారి యొక్క కృషి వల్ల ఈ ధ్యాన ప్రపంచం అనేది ఏర్పడింది. తన జేబులో రూపాయి లేకుండా పెద్దవాళ్ళకి తిండి పెట్టే పత్రిసారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఆయన అడుగుజాడల్లో నడిస్తే చాలు ప్రపంచమంతా గూడా సుఖశాంతులతో ప్రశాంతతగా ఏర్పడుతుందని మనవి చేస్తున్నాను. ఈ పిఎంసి ఛానల్ ద్వారా నా వాయిస్ తీసుకున్న మేడం గారికి, పిఎంసి ఛానల్‌కి, ధ్యాన బంధువులకి, ఆత్మ బంధువులకి అందరూ గూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు.